నమస్తే వీధిని స్వాతం లక్ష్యం సమాజితం మునుగోడు ఉప ఎన్నికలు రసవత్తరంగా జరుగుతున్నాయి. రోజుకొకరు ఈయన ఆ పార్టీలకు దూకితే ఆయన ఈ పార్టీలకు దూకుతుండు. కుల సమీకరణలతో పాటు అన్ని రకాల అవేర్నెస్ ఇక్కడ వస్తుంది. మరి ప్రస్తుతం మనము మునుగోడు నియోజకవర్గంలో ఉన్నటువంటి కొంపల్లి గ్రామ సర్పంచి జాల వెంకన్న మనతోటి ఉన్నారు. మరి మునుగోడు రాజగోపాల్ ఎమ్మటే కాంగ్రెస్లో పనిచేసిండు. ఆయన ఎక్కడ పోతే అక్కడ వస్తున్న ముఖ్యాంశుడిగా వెళ్తున్నటువంటి వెంకన్న అంతర్గతం తెలుసుకుందాం. సో మీరు కూడా అమ్మడపోయారా మరి? మేము ఎందుకు అమ్ముడు పోతామండి. మా ఎమ్మెల్యే గారు ఎక్కడ ఉంటే ఆయన మాకు మీ సర్పంచ్గా ఈ కొంపేలి గ్రామ సర్పంచ్, నా పేరు జాల వెంకన్న యాదవ్. మా ఎమ్మెల్యే గారు కూడా నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నప్పుడు మాకు ఆయన పూర్తి సహాయ సహకారాలు అందించి నా గెలుపుకు కూడా ఎంతో కృషి చేసిండు. మేము ఎందుకు అమ్ముడు పోతాం, ఆయన ఎక్కడ పోతాం మేము అక్కడ పోతాం. సర్పంచులను ఎంపీటీసీలను ఓటర్లను గొర్రెలో మందలా కొన్నట్ట కొంటారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు అని అంటారు. దీన్ని ఏం చెప్పు. ఒకసారి మీరు చూడుర్రి, గొర్రెల మందలాగా కొనేవాళ్ళు అధికార పార్టీ, భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీకి వచ్చే ప్రతి సర్పంచ్ అయినా స్వచ్ఛందంగా వస్తుండండి. మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు మాత్రమే వచ్చారు, కానీ టీఆర్ఎస్ వాళ్ళు వచ్చిరా కొంటే టీఆర్ఎస్ వాళ్ళు కొనాలి. మా గతంలో మేము కాంగ్రెస్ పార్టీ ఉంటాం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ కొంటున్నాం. గొర్రెల మందలాగా కొనేది అధికార పార్టీ. మీరు యాదవే, మీ 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 కమ్యూనిటీకి గొర్రెలు ఇస్తున్నాం మేము, యాదవ్ ఓట్లు అన్నీ మాకే అని అంటారుగా. ఎక్కడికి వెళ్ళి గొర్రెలు ఇచ్చిండండి, ఎప్పుడు ఇచ్చిండు? గతంలో మేము జనరల్ బాడీలో కూడా గొర్రెల గురించి మా యాదవులకు ఇవ్వాలి, డీడీలు మొదలు కట్టుకున్నారు, ఇబ్బంది అవుతుంది, సంవత్సరం అయింది, మీరు ఎందుకు ఇస్తలేరు అని కూడా నిలదీసిన ఇవ్వలేదు. మా రాజగోపాల్ రెడ్డి గారు ఎప్పుడైతే రాజీనామా చేసిండో ఎమ్మటే ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగాలు ఇచ్చిండు, గట్టుపల్ల మండలం ఇచ్చిండు, చౌటుపల్ల పనికిరాని రోడ్డు ఉంటే రోడ్డు వేసిండు. అరే ఎక్కువ సామాజిక వర్గం ఎవరుంది? యాదవ సామాజిక వర్గం ఉంది. ఈ యాదవ సామాజిక వర్గాన్ని కూడా మభ్య పెట్టాలి. ఏం చేయాలి? గొర్రెలు ఇవ్వాలి. గొర్రెలు ఇవ్వాలని డీడీ కట్టించుకుంటూ అకౌంట్లలో వేసిండు. ఆ నూరు ఈ నూరు పోయి ఆడికి ఎరికైపోయింది. పైసలు తీసుకుందాం అనే వరకల్నే లాకేసిండు. మేమెందుకు ఆపుతాం? మేము ఆపుడు కాదు. ఆ పేరు రాజగోపాల్ రెడ్డికి ఏడొస్తుందో, గొర్రెలు అందరూ అనుకుంటారు రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తేనే మా గొర్రెలు వచ్చినాయిరా అనుకుంటారనే ఉద్దేశంతో పసిగట్టి వెంటనే ఆపేసిండు. మీ బీజేపీ సర్పంచులు, మీ బీజేపీ ఎంపీటీసీలు ఉన్న తల్లిదండ్రులు ఎవరైతే 50 ఏళ్ళు నిన్నేవో 57 ఏళ్ళు నిన్నేవో వాళ్ళకు కూడా పింఛను మేమే ఇస్తున్నాము, వాళ్ళు కూడా మాకే ఇస్తారని ధీమాగా చెప్తున్నారు. మరి రాజీనామా చేస్తేనేగా 57 ఏళ్ళకు పెన్షన్ ఇచ్చింది. రాజీనామా చేయకముందు ఎక్కడ పోయింది? ఇప్పటికి 8 సంవత్సరాలు మీరు చేసి ఏమేం చేస్తారో, నిరుద్యోగులకు ఉద్యోగ భృతి ఇస్తున్నారు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తున్నారు, దళిత బంధు అన్నారు. ఇంకా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి పుణ్యం అంటూ ఎస్టీ బంధు అది కూడా పెట్టడం జరిగింది. ఏ ఒక్కటన్నా. ఇంకా బీసీ బంధు, మరి బీసీ బంధు మాత్రం ఎందుకు ఇయ్యారు? దళిత బంధు ఇస్తావు, ఎస్టీ బంధు ఇస్తావు, బీసీ బంధు, ఎఫ్సీ బంధు కూడా మన పైసలే కండి. బంగారు తెలంగాణ అని అప్పుల తెలంగాణ చేసిండు. వాళ్ళ స్వార్థం కోసం 1,00,000 కోట్లు కాళేశ్వరం, 1,00,000 కోట్ల కాంట్రాక్ట్ అని తీసుకొని కమ్ముక్కై ఆంధ్రోళ్ళు అంటే ఆంధ్రోళ్ళకి ఇచ్చుకుంటాడు ఆయన. చివరికి తెలంగాణ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఇంకేదో కొత్త పార్టీ పెట్టిండు మొత్తం అని. మరి ఆంధ్రకా ఎట్ట ప్రచారం చేసుకుంటారు ఆంధ్రోళ్ళని? 1000 నాగండ్లతో రామోజీరావు ఫిలిం సిటీని దున్నిస్తాడు. మరి ఇలా ఆంధ్రాలో పోయి నువ్వు ఎట్ట నిలబెడతావు నీ క్యాండిడేట్ని? నీకు అడిగే హక్కెక్కడిది? నీ బిడ్డ లిక్కర్ స్కామ్, నీ కొడుకు ఇంకా ఐటీలో ఎన్ని స్కామ్లు ఉన్నాయి? 4 రోజులు అయితే తెలుస్తుంది మీ కథ అంతా. కట్టి కేసీఆర్ గొంతు నొక్కాలనుకుంటున్నట్టుంది. ఈడీలు మోడీలు మమ్మల్ని ఏం పీకలేరు అన్నాడుగా గట్టిగా. మరి అంటాడు, దొంగతనం చేసినోనికి రేపు తెలుస్తుంది. ఒక్కొక్కరికి అవుతుంటే ఒక్కొక్క జాతకము బయట పడుతుంటుంది. కాబట్టి మా రాజగోపాల్ రెడ్డి గారిని ఎవ్వరు ఏ శక్తి ఆపలేదు. ఆయన రాజీనామా చేసింది. ఈ మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి చెందాలే. ఈ మునుగోడు నియోజకవర్గానికి ₹1 కూడా అభివృద్ధి నిధులు ఇవ్వట్లేదు. 2,000 కోట్లు ఈ మునుగోడు నియోజకవర్గానికి నేనే ముందలుండి మీ టీఆర్ఎస్ని గెలిపిస్తా. ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయండి. 99 మందా మీకున్నారు, 100 మందో ఏమున్నారు? మా గతంలో మీ కాంగ్రెస్ పార్టీలో ఉండే, మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా గొర్రెలను కొన్నట్టుకున్నారు. ఏ ఎమ్మెల్యే? సబితా ఇంద్రారెడ్డి మా పార్టీలో గెలిచినప్పుడు. ఇప్పుడు ఆమె కాంగ్రెస్లో గెలిచి ఏడవుందని రాజీనామా చేసి అయిందా? రాజీనామా చేయకుండానే ఆమె మినిస్టర్ అయింది. అంటే ఈయన అభివృద్ధి చేస్తలేవు, నీ నియంతృత్వ పాలన, నీ ఫామ్ హౌస్ పాలన నియంత్రించాలి, ప్రజలకు తెలియాలని వెంటనే రాజీనామా. అసెంబ్లీలో ఎంత మాట్లాడినా స్పందించాడు. మా మునుగోడుకు నిధులు ఏమంటే ఇయ్యాడు. అందుకోసం ఆయన రాజీనామా చేయడం జరిగింది. ప్రజలు ఆయన వైపే ఉన్నారు. ఈ కుటుంబ పాలనను అంతం చేసి నీ కేసీఆర్ నియంతృత్వ పాలనను అంతం చేయడానికి ప్రజలందరూ నడుం కట్టుకొని సిద్ధంగా ఉన్నారు. సైలెంట్ ఓటు బీజేపీకే పడుతుంది. మేము ఇస్తున్నటువంటి ఇక్కడ పథకాలు గుజరాత్లో ఇస్తుర్రా, మేము ఇస్తున్నటువంటి రైతు బంధు మీ పక్కన ఉన్న బెంగళూరు కర్ణాటకలో ఇస్తుర్రా, మేము ఇస్తున్నటువంటిది మహారాష్ట్రలో ఇస్తుర్రా, మీరు ఇస్తున్నది కేవలం ప్రభుత్వాన్ని కూలగొట్టడం అంటారుగా. అది తప్పు.
మా రాజగోపాల్ రెడ్డి గారు కూడా రైతు బంధు గురించి మాట్లాడారు. నాలాంటి వ్యక్తికి ఒక ఎమ్మెల్యేగా ఉన్న నాకు, ఇంకా పాలల్లో నీళ్ళు కలిపే మల్లారెడ్డికి, ఇట్లాంటి వాళ్ళకి రైతు బంధు అవసరమా అండి? పేదలకు ఇవ్వాలి రైతు బంధు, కౌలు రైతులకు ఇవ్వాలి రైతు బంధు అని అసెంబ్లీలో మాట్లాడిన ఘనత రాజగోపాల్ రెడ్డి. రైతు బంధు ఎక్కడికి వెళ్ళిస్తున్నావు? ప్రజలను పీడించేగా వేసేది. ప్రజలను పీడించి ఉన్నోళ్ళకి వేస్తున్నావు రైతు బంధు. సరే, లేని వాళ్ళకి వేస్తున్నావు. కొంతమందికి ఉన్నోళ్ళు ఎంతమంది, అదే 5 ఎకరాల లోపు ఉన్నోళ్ళు ఎంతమంది, 100 ఎకరాల లోపు ఉన్నోళ్ళు ఎంతమంది? నీ ఎమ్మెల్యేలు నీ ఎమ్మడి తిరిగే వాళ్ళే చాలామంది ఉన్నారు. అది మా రక్తం పిండి అంటే రోజు ఈ లిక్కర్ మీద వచ్చే ఇన్కమ్నే మాకేస్తున్నావు. అంతే, అది తప్పకుండా. అది సో 3.5 ఏళ్లలో చేయని రాజగోపాల్ ఇప్పుడు గెలిచి ఆయన ప్రభుత్వ పార్టీ కోట్లేదుగా, మళ్ళీ ప్రతిపక్షమే కదా, ఏం డెవలప్ చేస్తాడు? 100 గొర్రెలున్నాయి. ఆ 100 గొర్రెలకు ఇంకో గొర్రెను పంపాలనా? ఎవరిని? కూసుకుంట్లని. ఒక సింహాన్ని పంపితే ఏమైతే అసెంబ్లీలో కొట్లాడుతుంది కదా. మొన్న అయితే వాయిస్ని ఏ విధంగానైతే వినిపించిందో మళ్ళీ అదే విధంగా వాయిస్ని వినిపిస్తాడుగా రాజగోపాల్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి దెబ్బకైతే కేసీఆర్ లెంకలపల్లి వేసుకుంటా వేసుకోలేదా? ఆయన కొడుకు గట్టుపల్లి వేసుకుంటా వేసుకోలేదా? ఇవాళ యాదికొచ్చిరా 86 మంది ఎమ్మెల్యేలు, 14 మంది మంత్రులు, ఇంకా ఎంపీలు, ఎమ్మెల్సీలు. ఈ విధంగా గ్రామాలలోకి వచ్చి జనాలను మభ్యపెట్టి అంటే ఇదంతా రాజగోపాల్ రెడ్డి పుణ్యమేగా. నీకు ఇది ఇస్తా, అది ఇస్తా. ఇన్ని రోజులు ఎక్కడ పోయిరండి? 3.5 సంవత్సరాలు. ఆపద సాపదకు హాస్పిటల్లో కానీ ఇంకేమైనా ఇబ్బంది ఉన్నా కానీ ప్రతి కుటుంబంలో ఒక పెద్ద కొడుకులాగా రాజగోపాల్ రెడ్డి ఆదుకునే మనస్తత్వం. కాబట్టి పేదలకు సాయం చేయాలి, నా జీవితమే పేదలకు అంకితం అని ముందుకొచ్చిన రాజగోపాల్ రెడ్డికి ప్రజలందరూ దీవించి ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని నేనైతే కోరుకుంటున్నాను. సో కూసుకుంట్ల ఓడిపోయిన కాడికెళ్ళి ఉండేది ఎల్బీనగర్లోని గ్రీన్ హిల్స్లో ఆయన ప్రతి ఒక్కరి పెళ్ళికి, సావుకు, శ్రీమంతాలకు అన్నిటికి వచ్చి పోతుండు, మంచి చెడ్డ చూస్తుండు. జూబ్లీ హిల్స్లో, బంజారా హిల్స్లో ఉన్నటువంటి వ్యక్తి కనీసం ఆడిపోతే ఆయన ఇంటి గేట్లో ఉన్న కుక్కలు లోపడుకొని ఏమని అంటారుగా. తప్పది. రాజగోపాల్ రెడ్డి గారు ప్రతి వ్యక్తికి, పేదవాన్నైనా ధనవంతునైనా సమానంగా చూసి ఆయన చూడంగానే పలకరించే మనస్తత్వం ఉన్న మనసున్న మంచి మనిషి. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గుణం ఎక్కడండి? ఆయన ఎక్కడ? దానకర్ణుడు. అవసరమైతే ఏదైనా సహాయ సహకారాలు అందించే దానగుణం ఉన్న వ్యక్తి. మా ఊళ్ళో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మునుగోడు మండల అధ్యక్షుడు బొడ్డు నరసింహ బావ చనిపోతే కూడా కనీసం ఒక 50,000 కూడా ఇయ్యని మనస్తత్వం అయింది. 10,000 ఇచ్చిండు. సర్పంచ్ నేను 10,000 ఇచ్చిన, ఆయన 10,000 ఇచ్చిండు ఒక ఎమ్మెల్యేగా ఉండి కూడా. అప్పుడు అసంటోళ్ళు ఏడా? ఆయనకి వీళ్ళకి ఏడ పోలుస్తావు? మా గ్రామంలో నిన్న ఒక పేద మహిళ 25 సంవత్సరాలు ఉంటుంది, పసిరికలు వచ్చి లీవర్ పోతే 3 లక్షల రూపాయలు ఇచ్చిన చరిత్ర ఆయనది. ఇచ్చిరాపోయాం కానీ చెప్పి ఒక దళితుడు, ఒక మాదిగ కులస్తుడు, తండ్రి లేడు, చనిపోతే దసరాకి యాక్సిడెంట్ అయితే 2 లక్షల రూపాయలు ఇచ్చాడు. ఆయనకేడా లెక్క? నక్కకేడా? నాగలోకానికేడా? రాజగోపాల్ రెడ్డి అనేవాడు దానగుణం ఉన్న వ్యక్తి. కేసీఆర్ ఈయన కూసుకుంట్లు అనేవాడు దోసుకునే వ్యక్తి. మేము ఇచ్చిన నీళ్ళే బీజేపీ వాళ్ళు తాగుతారు అంటారుగా, మరి తాగట్లేదా మీరు? కొట్లాడింది ఎవరండి దాంట్లో? అసెంబ్లీలో మిషన్ భగీరథ వస్తలేవు నీళ్ళని గంటా పదంగా చెప్పగానే రప్ప వేసారు. ఇప్పటికైనా సబ్సిడీగా నీళ్ళు ఏడ ఉన్నాయి? 100% ఏడొస్తున్నాయి, రావట్లేదు. 2 బిందెలు. నేను సర్పంచ్గా ఉన్నా కదా, మా ఊళ్ళో మా గ్రామంలో పంప్ హౌస్ ఉంది. ఆ పంప్ హౌస్లో పోయి చూద్దాం మిషన్ భగీరథ ఎన్ని నీళ్ళు. మనిషికి 2 బిందెలు కూడా రావట్లేదు. మేము ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లో అల్లుడు అత్త అందరూ పడుకుంటుర్రు, మేము ఇచ్చిన గొర్రెలు పెంపుకుంటారు, మేము పెంచిన చేపలు పెంచుతుర్రు, ఇవన్నీ చేసి సంపద బాగా సృష్టిస్తున్నాం, నెంబర్ 1 ఉంది అంటారు. మీరేమో అసలు డెవలప్ చేయలేదంటారుగా. నవ్వు వస్తుంది ఈ మాట అడుగుతుంటే. అత్తడ పట్టుకోవాలి, అల్లుడేడు ఉండాలి, ఇవన్నీ చెప్పాడు. కనీసం మా ఊళ్ళో ఎంతమంది పేదోళ్ళు ఇల్లు లేని వాళ్ళు ఉన్నారండి. కట్టుకున్నోనికి 3 లక్షలు ఇస్తాడు. ఇల్లు ఏడైతే కట్టుకొని మీకు 3 లక్షలు ఇస్తా ఎమ్మటే అన్నాడు. ఇల్లు కట్టుకుందామంటే 3 లక్షలు ఇయ్యాడు. కట్టుకున్నోడు ఎదురు చూసి చివరికి అందరు కట్టుకురు. ఏడ 1 రూపాయి కూడా ఇవ్వలే. మా నియోజకవర్గంలో ఒక సర్వేలా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఓపెన్ చేసి స్టార్ట్ చేసి ఇప్పటి వరకు పూర్తి కాలేదు. అవి నాణ్యత కూడా లేదు. అంత మోసం ఇదంతా దగా. ఆయన మాత్రం ఇవ్వలేడు. ఇప్పటికైనా ఇవ్వకుంటే జనాలు అందరు మేనిఫెస్టోలు ఏవే ఉన్నాయో అందరికీ తెలుసు. జనాలు మాత్రం తిప్పికొడతారు. చేపలేడంటే అన్ని చచ్చిపోయిన చేపలు మా ముదిరాజు సోదరులకు ఇచ్చారు. ఇంకా మాకు గొర్రెలకు వస్తే అంత కరప్షనే ఆ గొర్రెల. మాకు 1,35,000 ఇప్పుడు 1,75,000. మేము ఏం చేయాలంట? మాతో నువ్వు హామీ పత్రం రాపించుకోరు. మేము ఎక్కడ పైసలు ఇవ్వమంటే అక్కడ ఇవ్వాలి. ఇది ఒక పెద్ద స్కామ్ నడుస్తుంది. ఈ స్కామ్ని అందరు ప్రజలు గ్రహిస్తున్నారు. చెప్పాలంటే ఎంత వస్తుంది ఏం సంగతి అనేది ప్రతి యాదవ సోదరుని కానీ అందరికీ తెలుసు. మేము పెట్టిన చెట్ల వల్లనే మంచి గాలి పీల్చుకుంటుర్రు, మేము పెట్టిన చెట్ల వల్లనే కోతులు వాపసు పోయినాయి, వర్షాలు పడుతున్నాయి, సస్యశ్యామలం అయ్యింది. మేము ఇచ్చిన గాలే పీల్చుకుంటారు, వాళ్ళు మాకెందుకు కోటేరు అంటారు. చెట్టు
సర్పంచ్ని చెత్తెత్తు చెట్టు పెట్టు, చెత్తెత్తు చెట్టు పెట్టు, దీనికి పరిమితం చేసిండు. ఇలా గ్రామ పంచాయతీ నిధులు లేక 2 నెలలు మేము జీతాలు ఇవ్వక నకనకలాడుతురు మా గ్రామ పంచాయతీ కార్మిక సోదరులు. అట్లాంటి వాళ్ళని సేవ చేయించి అట్లాంటి వాళ్ళకు కూడా నువ్వు గ్రామ పంచాయతీ నిధులు ఇవ్వక ఇబ్బంది పెడుతుంటే ఇంకా కోతులు మొత్తం బయటికి వెళ్ళి కాదు, ఈయన పరిపాలన మొత్తం ఊర్ల మీద పడి మనుషులనే కరుస్తున్నాయి. ఇంకా చెట్లు పెట్టి ఎక్కడ పోయినాయి? ఆ చెట్టు ఇప్పుడే కాదు, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కానీ, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నట్టుగా కానీ హరితవారం అనేది ఎప్పుడైనా నడిచింది. సీసీ రోడ్లు మేమే ఇచ్చినాం, ఇంతమందికి ఎవరైనా వేసిర్రా? డబుల్ ఫీట్లు ఊర్లలో వెడల్పు చేసిన సీసీ రోడ్లు వేసాం. ఇంతమందికి ఊళ్ళకి ఇవ్వాలంటేనే బస్సు కానీ బండి కానీ ఇవ్వాలంటే ఈ మూలకు దాకాలి ఆ మూలకు దాకాలి అవకాశం ఉందంటారుగా. మీరు ఒకసారి చూడుర్రి, మా గ్రామమే కాదు వేరే గ్రామాలల్లో కూడా రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. మా ఊరు నుంచి కలకుంట్లకు పోయే రోడ్డు అధ్వానంగా ఉంది. మా ఊరు నుంచి కోతులారం పోయే రోడ్డు అధ్వానంగా ఉంది. నేను మరిగూడ మండలం, గట్టుపల్ల మండలం, చాండూరు మండలం, అటుపోతే నాంపల్లి మండలం తిరిగి చూసేసినండి. చండాలంగా ఉన్నాయి రోడ్లు పట్టించుకోలేదు. ఏది పట్టించుకునేందుకే మా రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిండు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం దిగి రావాలి, ప్రతి ఆఫీసర్ దిగి రావాలి, మా మునుగోడు నియోజకవర్గం గురించి తెలియాలి. ఇవాళ మా మునుగోడు నియోజకవర్గం ప్రపంచంలో అన్ని దేశాలలో టీవీ పెట్టగానే మునుగోడు 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 అనేటట్టు చేసిన ఏకైక వ్యక్తి రాజగోపాల్ రెడ్డి. ఆయనకు పదవి అవసరం లేదు, డబ్బులు అవసరం లేదు, ఏది అవసరం, ప్రజలు బాగుండాలి, నా ప్రజలు బాగుండాలి, నా నియోజకవర్గం బాగుండాలి, నేను ఈ నియోజకవర్గంలో పోటీ చేసి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి అనే ఆకాంక్షతోనే ముందుకు పోతుండు. సరే, ఇంటికే పంపిస్తాము, అసెంబ్లీకి రానివ్వమంటారుగా. ప్రజల నాయకుడిని ఇంటికి ఎవరు పంపిస్తారండి? నేను 2 సార్లు సర్పంచ్గా 3 సార్లు పోటీ చేసిన, 2 సార్లు ఓడిపోయినా, 3ఓసారి గెలవలేదా? ప్రజలు ఎక్కడ పోతారు? న్యాయంకాయ ఉంటారు, ధర్మంకాయ ఉంటాడు. ఎవరైతే పోరాటం చేస్తుండో అతను వైపే ఉంటారు. రాజగోపాల్ రెడ్డి ఎవరి కోసం రాజీనామా చేసిండు? తన కోసం రాజీనామా చేసిండా? మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి కోసం, మునుగోడు నియోజకవర్గంలో ఉన్న ప్రజల అభివృద్ధి కోసం, వాళ్ళ యొక్క ఏవైనా సౌకర్యాలు ఉంటే తీర్చడం కోసం. ఏం చెప్తారు చివరిగా మీ గ్రామ ప్రజలు? మా గ్రామ ప్రజలకు కూడా మేము చెప్పేది ఒకటే, రాజగోపాల్ రెడ్డి అనేవాడు చాలా మంచి గుణస్తుడు, మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి, ఎవరికైనా సహాయ సహకారాలు అందించే వ్యక్తిత్వం ఆయనది. కాబట్టి మా గ్రామంలో కూడా మేము సైలెంట్ ఓటేసి అత్యధిక మెజార్టీతో, పోయినసారి కూడా గతంలో 658 ఓట్ల మెజార్టీ ఇచ్చినాం, ఈసారి కూడా తప్పకుండా మెజార్టీ ఇచ్చి గెలిపిస్తాం అని నేను ఈరోజు నేను తెలియపరుస్తున్నాను. సార్, థ్యాంక్ యూ. సో ఇదండి, మరి రాజగోపాల్ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తాడు, దాన గుణవంతుడు, కూసుకుంట్ల కనీసం ఏదైనా సంఘటన జరిగిన వాళ్ళకు కూడా ఇస్తుంది కూడా మనసు ఒప్పలేదు. సో ఈ నియోజకవర్గం డెవలప్ చెందలేదనే అంశంపైనే, ఈ నియోజకవర్గంలో రోడ్లు సరిగా లేవనే అంశంపైనే రిజైన్ చేయడం జరిగింది. ఈరోజు యావంత్ ప్రపంచం మొత్తం కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మునుగోడు ఎలక్షన్ గురించి మాట్లాడగలుగుతున్నారంటే కేసీఆర్ లాంటి వాళ్ళు, కేటీఆర్ లాంటి వాళ్ళు ఈ మునుగోడుకు వచ్చి రోడ్ షోలు చేయడం కాదు, ఈ మునుగోడుకు వచ్చి 2500 ఓట్లు ఉన్నదానికి ఇన్ఛార్జీలుగా ఉండి ప్రజల్లోకి వస్తున్నారంటే అది కేవలం రాజగోపాల్ నుంచి అయ్యింది. అలాంటి వ్యక్తిని, అలాంటి ప్రజానాయకుడిని ఖచ్చితంగా మరోసారి అసెంబ్లీకి పంపిస్తారు, మునుగోడు ప్రజల గోడు లేకుండా చేస్తారని కూడా తెలియజేశారు. చూస్తున్నాండి విత్ కెమెరామెన్ అఖిల్తో మీ సురేష్ దండు.